ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. ఫ్రెండ్స్, మన షణ్మిత ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ నెల 16న వచ్చే ఈ పవిత్రమైన వైశాఖ అమావాస్యను మీరు అస్సలు చిన్నచూపు చూడకండి. ఎందుకంటే సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యలలో కేవలం కొన్ని అమావాస్యలు మాత్రమే చాలా ప్రత్యేకమైన అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. అలాంటి అత్యంత పవర్ఫుల్ మరియు విశేషమైన అమావాస్యల్లో ఈ వైశాఖ అమావాస్య ఒకటి. ఈ రాత్రి చేసే చిన్న చిన్న పరిహారాలు, పూజలు కూడా మన జీవితంలో మనం ఊహించని ఎన్నో గొప్ప మార్పులు తీసుకువస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక కారణం చేత భార్యాభర్తల మధ్య కలహాలు ఉండటం, ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవకపోవడం లాంటి సమస్యలు ఉన్నవారు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సంపాదించినదంతా ఏదో ఒక రూపంలో ఖర్చులైపోవడం, అదృష్టం ఏమాత్రం కలిసి రాకపోవడం, వ్యాపారం మందగించి అప్పుల పాలు కావడం లాంటి ఇబ్బందులు ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకోబోయే ఉప్పు పరిహారం వినడానికి చాలా సులభమైనదైనా దాని వెనుక దాగి ఉన్న తాంత్రిక మరియు ఆధ్యాత్మిక శక్తి మాత్రం అత్యంత అద్భుతమైనది. ఈ పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో, భక్తితో చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ క్రమంగా మంచులా కరిగిపోయి మీ ఇంట్లో సాక్షాత్తు ఆ అష్టలక్ష్మి అడుగు పెడుతుందని మన పురాణాలు, శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మన షణ్మిత ఆస్ట్రో ఛానల్లో ఇలాంటి అరుదైన ఆధ్యాత్మిక రహస్యాలు, జ్యోతిష్య పరిహారాలు ప్రతిరోజు వస్తుంటాయి. మీరు గనుక ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనిపిస్తే ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు మరియు వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ లక్ష్మీదేవియై నమః అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సాధారణంగా ప్రతి నెలలోనూ మనకు ఒక అమావాస్య వస్తూనే ఉంటుంది. అమావాస్య అనగానే చాలామంది భయపడుతుంటారు. అది చీకటి రోజని, అశుభకరమైన రోజని అనుకుంటారు. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వస్తారు. ఆ సమయంలో విశ్వంలో ఒక ప్రత్యేకమైన అయస్కాంత శక్తి ఏర్పడుతుంది. అందులోనూ వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రత్యేకమైన అతీంద్రియమైన శక్తి ఉంటుంది. వైశాఖ మాసాన్ని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అత్యంత ఇష్టపడే మాసంగా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన నెలలో చేసే జపాలు, దానాలు మరియు పరిహారాలు సాధారణ రోజుల కంటే 100 రెట్లు అధికమైన ఫలితాన్ని ఇస్తాయని పద్మపురాణంలో కూడా స్పష్టంగా చెప్పబడింది. ముఖ్యంగా ఈసారి అమావాస్య శుక్రవారం నాడు రావడం మరింత విశేషంగా మనం చెప్పుకోవచ్చు. శుక్రవారం అనేది సర్వమంగళకారిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం భోగ భాగ్యాలకు, సిరి సంపదలకు కారకుడు. అలాంటి శుక్రవారంతో కూడిన అమావాస్య రావడం అనేది మన దరిద్రాన్ని పారద్రోలడానికి ప్రకృతి మనకిస్తున్న ఒక దివ్యమైన అవకాశం. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మాత్రం చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. అదేంటంటే, అసలు మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి? ఎందుకు మనం అహర్నిశలు కష్టపడి సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవదు? 1వ తారీఖు జీతం రాగానే 10వ తారీఖు కల్లా జేబు ఎందుకు ఖాళీ అయిపోతుంది? ఎందుకు ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతుంటారు? ఎందుకు ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది? దీనికి కారణం ఏమిటని శాస్త్రాలను పరిశీలిస్తే మన ఇంట్లో మనకు తెలియకుండానే పేరుకుపోయిన దరిద్ర ప్రభావం, ఇతరుల ఏడుపు వల్ల తగిలిన నరదిష్టి, అలాగే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, ఇవన్నీ కూడా ఒక అదృశ్య కవచంలా మారి మన దరిదాపుల్లోకి అదృష్టాన్ని రానివ్వకుండా అడ్డుకుంటాయి. ఇల్లు ఎంత అందంగా ఉన్నా ఆ ఇంట్లో అశుభ తరంగాలు ఉంటే లక్ష్మీదేవి అక్కడ క్షణం కూడా నిలబడదు. అలాంటి చెడు శక్తులను, పీడలను సమూలంగా పారద్రోలడానికి మన పూర్వీకులు శతాబ్దాలుగా ఉపయోగించిన అద్భుతమైన వస్తువు ఉప్పు. మనం రోజు వంటల్లో రుచి కోసం ఉపయోగించే ఈ ఉప్పులో ఎంతటి గొప్ప ఆధ్యాత్మిక, తాంత్రిక శక్తి దాగి ఉందో చాలా మందికి తెలియదు. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి క్షీరసాగర మథనం చేసినప్పుడు ఎన్నో అద్భుతమైన వస్తువులు పుట్టాయి. కామధేనువు, కల్పవృక్షం లాంటి వాటితో పాటుగా సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కూడా సముద్రం నుంచే ఉద్భవించింది. అదే సముద్రం నుంచి పుట్టినదే ఉప్పు.
అందుకే ఉప్పును లక్ష్మీదేవికి స్వంత సోదరిగా, లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పు ఉన్న చోట లక్ష్మీదేవి ఖచ్చితంగా కొలువై ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడి ఒక చిన్న పురాణ కథను మనం విపులంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో ధర్మబద్ధంగా, నిజాయితీగా జీవించేవాడు. కానీ ఎంత కష్టపడినా అతనికి ఏమాత్రం డబ్బు నిలబడేది కాదు. పూట గడవడమే కష్టంగా ఉండేది. కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం, భార్య పిల్లల మధ్య కలహాలు. ఒకరోజు అతను తన కష్టాలను భరించలేక అడవికి వెళ్లి తపస్సు చేసుకుందామని బయలుదేరాడు. దారిలో అతనికి అగస్త్య మహర్ముని దర్శనమిచ్చాడు. ఆ పేద బ్రాహ్మణుడు మహర్షి పాదాలపై పడి తన బాధనంతా కన్నీళ్లతో చెప్పుకున్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి చిరునవ్వు నవ్వి, నాయనా, నీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంది. ఆమెను తరిమి కొడితే కాని నీకు లక్ష్మీ కటాక్షం కలగదు అని చెప్పారు. దానికి నువ్వు పెద్ద పెద్ద యాగాలు చేయనవసరం లేదు. ఒక చిన్న పరిహారం చెబుతాను విను అని అగస్త్యుడన్నాడు. ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రాత్రి నీ ఇంటి 4 మూలల్లో కొద్దిగా కల్లుప్పు పెట్టి మరుసటి రోజు ఆ ఉప్పును తీసి ఎవరూ తొక్కని చోట పారేసి మనస్సారా లక్ష్మీదేవిని ప్రార్థించు అని చెప్పారు. ఆ బ్రాహ్మణుడు అగస్త్యుని మాటల మీద నమ్మకంతో ఇంటికి తిరిగి వచ్చి ఆయన చెప్పినట్లే క్రమం తప్పకుండా అమావాస్య రోజుల్లో చేశాడు. ఆశ్చర్యకరంగా కొన్ని రోజులకే అతని ఇంట్లో వాతావరణం మారిపోయి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయాయి. అనుకోకుండా అతనికి రాజుగారి ఆస్థానంలో ఒక గొప్ప అవకాశం లభించింది. కొద్ది కాలంలోనే అతను ఆ గ్రామంలోని అతిపెద్ద ధనవంతుడిగా మారిపోయాడని స్కాంద పురాణంలో ఒక కథ వివరంగా వర్ణించబడింది. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఉప్పు అనేది కేవలం వంటగదిలో ఉండే వస్తువు కాదు. అది దరిద్ర ప్రభావాన్ని ఇట్టే పీల్చేసే ఒక మహా దివ్య శక్తి. ఇక్కడే చాలా మంది చేసే పెద్ద తప్పు ఒకటుంది. పరిహారాలు అనగానే ఏవేవో చేస్తారు, కానీ అసలైన ఈ పవిత్రమైన వైశాఖ అమావాస్య రోజున చేయాల్సిన మొదటి పరిహారం గురించి మర్చిపోతారు. అమావాస్య రోజు ఉదయం సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ఇంటిని ఎంతో శుభ్రంగా ఊడ్చాలి. ఆ తర్వాత ఈలు తుడిచే నీటిలో ఒక గుప్పిడు కల్లుప్పు, అంటే రాక్ సాల్ట్ ఖచ్చితంగా వేయాలి. ఇంట్లో వాడే సాధారణ మెత్తని సన్న ఉప్పు కాకుండా ప్రకృతి ప్రసాదించిన కల్లుప్పు లేదా రాతి ఉప్పు మాత్రమే ఈ పరిహారాలకు ఉపయోగించాలి. ఎందుకంటే యంత్రాల ద్వారా పాలిష్ చేయబడిన సన్న ఉప్పులో ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోతుంది, కానీ రాతి ఉప్పులో సముద్రపు శక్తి పుష్కలంగా ఉంటుంది. ఆ కల్లుప్పు కలిపిన నీటితో ఇల్లు, గదులను మొత్తం శుభ్రంగా తుడవాలి. వీలైతే ఆ నీటిలో చిటికెడు పసుపు, కొద్దిగా గోమూత్రం కూడా కలపవచ్చు. ఇలా చేయడం వల్ల ఎన్నో రోజుల నుండి పేరుకుపోయిన అశుభ తరంగాలు, అనారోగ్య కారణాలు మొత్తం తొలగిపోతాయి. ఇంటి వాతావరణంలో ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే పరిశుభ్రత, స్వచ్ఛత ఉంటాయో అక్కడే స్థిరంగా నివాసం ఉంటుంది. అందుకే ఈ ఉప్పు నీటితో ఇల్లు తుడవడం అనేది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మన ఇంటి గుమ్మానికి ఎర్ర తివాచి వేసి ఆహ్వానించినట్లే అని పండితులు చెబుతారు. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెండవ పరిహారం ఇంకా పవర్ఫుల్ మరియు ఎంతో శక్తివంతమైనది. ఇది ముఖ్యంగా ఇంట్లో డబ్బు ఏమాత్రం నిలవని వారు, అప్పుల బాబతో సతమతమయ్యేవారు తప్పకుండా ఆచరించాల్సిన పరిహారం. అమావాస్య రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిపోయాక, అంటే చీకటి పడుతున్న సమయంలో ఒక చిన్న గాజు గిన్నె తీసుకోవాలి. ప్లాస్టిక్ లేదా స్టీల్వి కాకుండా గాజు పాత్రనే ఎందుకు వాడాలి అంటే, గాజుకు ఎలాంటి చెడు శక్తులను ఆకర్షించని స్వచ్ఛత ఉంటుంది. ఆ గాజు గిన్నె నిండుగా కల్లుప్పు వేసి ఆ ఉప్పుపై ఎక్కడా విరగని 3 లవంగాలను ఉంచాలి. ఇప్పుడు ఆ గిన్నెను మీ ఇంటి నైరుతి మూలలో, సౌత్ వెస్ట్ కార్నర్లో లేదా మీరు డబ్బు దాచుకునే బీరువా దగ్గర ఉంచాలి. ఒకవేళ మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం చేసేవారైతే మీ షాప్లో క్యాష్ బాక్స్ దగ్గర ఎవరికంటా పడకుండా పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో ధనాకర్షణ 100 రెట్లు పెరుగుతుందని వాస్తు శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. లవంగం అనేది సాక్షాత్తు ఆ మహావిష్ణువు శక్తికి సంకేతం కాగా, ఉప్పు లక్ష్మీదేవి సౌభాగ్యానికి సంకేతం. ఈ రెండూ ఒక చోట కలిస్తే ఆ ప్రదేశంలో లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఏర్పడి కంటికి కనిపించని ఒక ధనాకర్షణ శక్తి పెరుగుతుంది. ఆ ఉప్పును 15 రోజులకు ఒకసారి మార్చుకుంటూ పాత ఉప్పును నీళ్లల్లో కలిపేయాలి. ఇక్కడ మన పురాణాల్లో వర్ణించబడిన మరొక అద్భుతమైన కథను తెలుసుకున్నాం. ఒకసారి వైకుంఠంలో లక్ష్మీదేవికి ఒక ఆలోచన వచ్చింది. భూలోకంలో మానవులు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలని ఆమె ఒక సాధారణ వృద్ధురాలి రూపంలో భూమిపై సంచరిస్తూ ఉంది.
చీకటి పడిన సమయంలో ఒక పెద్ద భవంతిలోకి వెళ్ళాలని అనుకుంది. కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆమెకు అక్కడ ఎంతో అపరిశుభ్రత, ఒకరిపై ఒకరికి అసూయ, అశుభ తరంగాలు విపరీతంగా ఉండటం కనిపించింది. దాంతో అమ్మవారు ఆ గడప తొక్కకుండానే వెనక్కి తిరిగి వచ్చేసింది. అదే సమయంలో ఆ భవంతి పక్కనే ఉన్న ఒక చిన్న పూరి గుడిసె వైపు ఆమె అడుగులు పడ్డాయి. ఆ ఇంట్లో ఎంతో శుభ్రత, అగరుబత్తీల సుగంధం, ప్రశాంతత కనిపించాయి. ఆ ఇంటి ఇల్లాలు తన వంటగదిలో ఉప్పుని ఎంతో గౌరవంగా ఒక అందమైన గాజు పాత్రలో ఉంచి దానికి పసుపు కుంకుమలు పెట్టి ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి నమస్కరిస్తుందట. ఆ స్వచ్ఛతకు ముగ్ధురాలైన లక్ష్మీదేవి వెంటనే ఆ పేదవారింట్లో తన అదృశ్య రూపంతో స్థిర నివాసం ఏర్పరచుకుందట. చూస్తుండగానే కొద్ది రోజుల్లోనే ఆ పేద కుటుంబం దరిద్రం నుంచి బయటపడి మహాధనవంతులయ్యారని పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే మన పెద్దలు ఉప్పుని ఎప్పుడూ దేవుడి ప్రసాదంతో సమానంగా భావించాలని, దానిని కింద పడేయకూడదని పదే పదే చెప్పేవారు. సమాజంలో చాలామంది తరచుగా చెప్పే మాటలు, మాకు మా బంధువుల దిష్టి ఎక్కువగా తగులుతోంది, అనవసర ఖర్చులు అయిపోతున్నాయి అని. ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారే సమాజంలో ఎక్కువ. దీనికి ప్రధాన కారణం నరదిష్టి లేదా కంటిదోషం. ఇంతటి భయంకరమైన దిష్టిదోషాన్ని మన దరిదాపుల్లోకి రాకుండా చేయడానికి ఈ 3వ పరిహారం చాలా ముఖ్యం. ఈ వైశాఖ అమావాస్య రాత్రి 8 గంటల తర్వాత ఒక గుప్పెడు కళ్ళుప్పు తీసుకోండి. మీ ఇంట్లో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో లేదా డల్గా కనిపిస్తున్నారో వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఆ ఉప్పును చేతిలో పట్టుకొని వారి తల చుట్టూ 3 సార్లు కుడివైపుకు 3 సార్లు ఎడం వైపుకు నెమ్మదిగా తిప్పాలి. ఆ తర్వాత ఆ ఉప్పును బాత్రూమ్ సింక్లో లేదా కమోడ్లో వేసి నీళ్లతో ఫ్లష్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల వారిపై ఉన్న కంటి దోషాలు, పీడలు తక్షణమే తొలగిపోతాయని తాంత్రిక శాస్త్రాలు చెబుతున్నాయి. పిల్లలు రాత్రిళ్ళు నిద్రపోకుండా ఏడుస్తున్నా కూడా ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. వారి శరీరంలో ఉన్న దరిద్ర ప్రభావం మొత్తం ఉప్పు ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఒక్క పని చేయకపోతే మాత్రం మీరు చేసిన పరిహారం పూర్తి ఫలితం ఇవ్వదు ఫ్రెండ్స్. జాగ్రత్తగా వినండి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఎంత బతిమాలినా సరే పొరుగింటి వారి దగ్గర నుండి ఉప్పు తీసుకోకూడదు. అలాగే మీ ఇంట్లో నుంచి ఎవరికీ ఉప్పును ఉచితంగా లేదా అప్పుగా ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నట్లు ఉప్పును సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అమావాస్య రోజున ఉప్పును వేరే వారికి ఇవ్వడం అంటే మీ ఇంటి లక్ష్మీదేవిని మీరే స్వయంగా చేతులారా బయటకు పంపించినట్టే అని ఆధ్యాత్మిక పెద్దలు ఖచ్చితంగా చెబుతారు. కాబట్టి మీకు రేపు ఉప్పు అవసరమవుతుంది అనుకుంటే ఒకరోజు ముందే కొనుక్కోండి. కానీ అమావాస్య రోజున ఉప్పుని ఎవరికీ దానంగా ఇవ్వకండి. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు మనం 4వ పరిహారం గురించి తెలుసుకుందాం. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారు లేదా చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారు ఈ పరిహారం తప్పకుండా చేసి తీరాలి. ఒక చిన్న శుభ్రమైన ఎర్రటి గుడ్డ ముక్కను తీసుకోండి. ఎరుపు రంగు ఆకర్షణకు ప్రతీక. ఆ వస్త్రంలో ఒక గుప్పెడు కళ్ళుప్పు, ఒక రూపాయి బిళ్ళ, ఒక పసుపు కొమ్ము మరియు ఒక చిన్న ముద్ద కర్పూరం ముక్క పెట్టి ఒక మూటలాగా దారంతో గట్టిగా కట్టాలి. ఈ మూటను అమావాస్య మరుసటి రోజు ఉదయం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద లోపలి వైపున గుమ్మానికి పైన కట్టాలి. ఇలా చేయడం వల్ల బయట నుంచి ఇంట్లోకి ప్రవేశించే ఎలాంటి చెడు శక్తులైనా సరే ఆ గడప దగ్గరే ఆగిపోతాయి. వ్యాపార ప్రదేశంలో, షాపులో గనక ఈ మూటను కడితే కస్టమర్ల రాక అమాంతం పెరుగుతుందని ఎంతోమంది అనుభవపూర్వకంగా చెబుతున్న సత్యం. కానీ ఫ్రెండ్స్, ఈ వైశాఖ అమావాస్య రోజున మనం చేయాల్సినవి కేవలం ఈ పరిహారాలు మాత్రమే కాదు, దైవ ప్రార్థన కూడా అంతే ముఖ్యం. అమావాస్య సాయంత్రం మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో కూర్చుని శ్రీ సూక్తం లేదా కనకధారా స్తోత్రం పఠించండి. చదవడం రానివారు కనీసం మొబైల్లో అయినా ప్లే చేసి వినండి. కనకధారా స్తోత్రం గురించి మన చరిత్రలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఆది శంకరాచార్యులు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు భిక్ష కోసం ఒక పేద బ్రాహ్మణ మహిళ ఇంటికి వెళ్లారు. ఆమె ఇంట్లో దానం ఇవ్వడానికి ఏమీ లేకపోయినా తన ఇంటికి వచ్చిన వటువును వట్టి చేతులతో పంపకూడదనే ఉద్దేశంతో ఒకే ఒక్క ఎండిపోయిన ఉసిరికాయను ఆయన దోసిట్లో పెట్టింది.
ఆమె భక్తికి కరిగిపోయిన శంకరాచార్యులు అక్కడే నిలబడి కనకధారా స్తోత్రాన్ని ఆసువుగా చదివారు. ఆయన భక్తికి మెచ్చిన మహాలక్ష్మి వెంటనే ఆకాశం నుండి ఆ పేదరాలి ఇంటిపై బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందట. అంతటి గొప్ప మహిమ ఉన్న పవిత్రమైన స్తోత్రమిది. కాబట్టి ఈ అమావాస్య రోజు సాయంత్రం ఎవరైతే తమ ఇంట్లో కనకధారా స్తోత్రం చదువుతారో ఆ ఇంట్లో ఆర్థిక బాధలు తొలగిపోయి ధనప్రవాహం పెరుగుతుందని ప్రగాఢమైన నమ్మకం. దీనితో పాటుగా ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే అమావాస్య అనగానే అది పితృదేవతలకు అంకితం చేయబడిన రోజు అని గుర్తుంచుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన పూర్వీకుల ఆశీర్వాదం, పితృదేవతల దీవెనలు లేకపోతే జీవితంలో మనం ఏ రంగంలోనూ ముందుకు వెళ్ళలేము. దీన్నే పితృదోషం అంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఉదయం పేదవారికి, ఆకలితో ఉన్నవారికి మీ స్తోమత కొద్దీ అన్నదానం చేయండి. అలాగే రాత్రిపూట పితృదేవతలను మనసులో తలుచుకొని వారి పేరు మీద ఇంటి బాల్కనీలో దక్షిణం వైపు చూస్తున్నట్లుగా ఒక దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంపై ఉన్న దరిద్ర ప్రభావం, ఆర్థిక అడ్డంకులు క్రమంగా తొలగిపోయి మీ వంశం వృద్ధి చెందుతుంది. దీనితో పాటుగా అమావాస్య సాయంత్రం దగ్గరలోని గుడికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ఎంతో మంచిది. రావి చెట్టు మొదల్లో బ్రహ్మ, కాండల్లో విష్ణువు, కొమ్మల్లో శివుడు నివసిస్తారని నమ్మకం. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తే మీ జాతకంలో ఉన్న ఎన్ని అడ్డంకులైనా సరే సులభంగా తొలగిపోతాయి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీ కోరికను మనసులో దృఢంగా సంకల్పం చేసుకోండి. ఈ విషయాలన్నీ ఒక ఎత్తైతే చివరిగా మీరు గుర్తుంచుకోవాల్సిన అసలైన సత్యం ఒకటుంది. కేవలం ఈ పరిహారాలు చేయగానే రాత్రికి రాత్రే ఆకాశం నుంచి డబ్బు రాలిపోదు. కానీ ఈ తాంత్రిక పరిహారాలు మన చుట్టూ ఉన్న ఆ అదృశ్యమైన చెడు శక్తులను పారద్రోలి మన బుద్ధిలో, మనస్సులో పాజిటివ్ ఆలోచనలను పెంచుతాయి. మన ఆలోచనలు మారితే మన మాట తీరు మారుతుంది. ఆ మాట తీరే మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. సరైన నిర్ణయాలు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి. భక్తితో చేసే చిన్న పరిహారం కూడా జీవితాన్ని సమూలంగా మార్చగలదు. కష్టపడే తత్వానికి ఈ దైవానుగ్రహం కూడా తోడైతే మిమ్మల్ని ఆపే శక్తి ఈ సృష్టిలో ఎవ్వరికీ ఉండదు. అందుకే ఫ్రెండ్స్, సంవత్సరంలో వచ్చే ఈ పవర్ఫుల్ అమావాస్యను అస్సలు మిస్ అవ్వద్దు. పూర్తి భక్తితో, చిత్తశుద్ధితో ఈ ఉప్పు పరిహారాలు చేయండి. ఆ కమలావాసిని అయిన లక్ష్మీదేవి కృపాకటాక్షాలు మీ ఇంటిపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోను ఇప్పుడే మీ కుటుంబ సభ్యులకు, వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న స్నేహితులకు షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయాన్ని 10 మందికి పంచడం కూడా ఒక పుణ్యకార్యమే. ఇంకా మన షణ్మిత ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. కమెంట్ సెక్షన్లో మీ పేరు రాసి ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరి ఇళ్లలో సుఖశాంతులు ఎల్లవేళలా నిండాలని కోరుకుంటూ రేపు మరో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.